రసాయన ఎరువుల వినియోగంతో విసిగివేశారనే రైతులు ఖర్చు తగ్గించుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా ప్రకృతిలో లభించే ఎరువులతో వ్యవసాయం చేయడం ద్వారా ఖర్చు తగ్గుతుందనేది ఆలోచన. స్థానికంగా దొరికే ఆకులు, అలములు, దేశీయ ఆవు పేడ, మూత్రంతో సహజ సిద్ధంగా ఎరువులు తయారు చేసి వాడుతున్నారు రైతులు. కొత్తగా ఇలాంటి మార్గాలు అనుసరించాలనుకునే వారికి వీటి తయారీ ఎలా అన్నది పెద్ద సందేహమే. ఇలాంటి వారికి అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది ఇవాటి నేల తల్లి. జీవామృతం, ఘన జీవామృతం, మీనామృతం, పంచపత్ర కషాయం ఇలా వివిధ రకాల ఔషధాలను రైతు స్థాయిలోనే తయారు చేసుకుని వాడుకోవచ్చు. వీటి తయారీ విధానం ఎలా అనే అంశాలను మనకు వివరిస్తున్నారు ప్రకృతి రైతు సత్తిరెడ్డి. పెట్టుబడి లేకుండా ప్రకృతి ఎరువులను ఎలా తయారు చేసుకోవాలి, ప్రకృతిలో లభించే వనరులు పంటలకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. రసాయన ఎరువుల వాడకంతో రైతుకు ఖర్చులు పెరుగుతున్నాయి, పెట్టుబడులు తడిసి మోపెడవుతున్నాయి. వచ్చిన కొద్దిపాటి ఆదాయం కాస్త పురుగుమందులు, కృత్రిమ ఎరువుల ఖర్చుకే సరిపోతుంది. పురుగుమందులు, రసాయన ఎరువులు వాడి పండిస్తున్న పంటలు విషతుల్యమై ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎన్నో మిత్రపురుగులు, పక్షులు అంతరించిపోయాయి. భూమి సహజమైన సారాన్ని కోల్పోయి మందులు వాడితేగాని పంటలు పండని స్థితిలోకి వెళ్లి నిస్సారమైపోయింది. ఆశించినంత మేరకు చేతికి పంట రాకపోవటం వల్ల అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ భయంకరమైన కారణాలే రైతులకు తిరిగి పూర్వపు వ్యవసాయం వైపు మళ్లేలా చేశాయి. ప్రకృతి వనరులను పాడు చేయకుండా చేసే వ్యవసాయమే ప్రకృతి వ్యవసాయం. ప్రాంతీయ వాతావరణం, వాటి పునరుత్పాదక వనరులను అనుసరించి భారతదేశంలో ఆచరించబడుతున్న ప్రకృతి వ్యవసాయంలో వివిధ పద్ధతులున్నాయి. ఈ వ్యవసాయం రసాయన వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా చెప్పొచ్చు. గత 10 ఏళ్లుగా ప్రకృతి, గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమనేడు గ్రామానికి చెందిన రైతు సత్తిరెడ్డి. పంటలకు సరిపోయే పోషకాలను అందించాలంటే ఏ విధానాలు అనుసరించాలో, ఏ ఎరువులను వినియోగించాలో సత్తిరెడ్డికి పూర్తి అవగాహన ఉంది. అందుకే ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండించాలనుకునే రైతులకు ఎరువుల తయారీ వివరిస్తున్నాడు. రసాయన వ్యవసాయం వల్ల భూమిలో సూక్ష్మ జీవరాశి, సేంద్రియ పదార్థం నశించి పొలాలు నిస్సారమైపోయాయి. ఈ దశలో భూమిని తిరిగి సారవంతం చేయడం అత్యవసరం. అందుకు జీవామృతం చక్కగా ఉపయోగపడుతుంది. ప్రకృతి వ్యవసాయ రథానికి 4 చక్రాలు, వాటిలో జీవామృతం ఒకటి. జీవామృతం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు, వానపాములు ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతాయి. మట్టిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములను చైతన్యవంతం చేయటం ద్వారా జీవామృతం భూసారం పెరగటానికి దోహదపడుతుంది. భూమిలోని పోషకాలను మొక్కలు నేరుగా వినియోగించుకునే రూపంలోకి మార్చి అందించడంలో వానపాములు, సూక్ష్మజీవుల పాత్ర అసాధారణమైంది. మేలు చేసే కోటాను కోట్ల సూక్ష్మజీవులకు నిలయం పశువుల పేడ, మూత్రం. జీవామృతాలు 2 రకాలు. ఒకటి ఘన జీవామృతం, రెండోది ద్రవ జీవామృతం. మరి ఘన జీవామృతం తయారీ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. జీవామృతంలో 2 రకాలు, ఒకటి ద్రవము, ఒకటి ఘనము. ఈ ఘన జీవామృతాల్లో పేడ ప్రధానమైనటువంటిది. ఇది మనకు సుమారుగా 5 కిలోల పేడ తీసుకున్నాం. 5 కిలోల పేడలో మనకు సూక్ష్మ జీవాణువులు అనేకం ఇందులో దాగి ఉన్నాయి. ఈ దాగి ఉన్న జీవాణువులకు మరి వీటిని బాగా పెంచి పెద్ద చేసి అనతి కాలంలోనే 28 గంటలు, 48 గంటలు, సుమారుగా 72 గంటలు ఈ కాల పరిమితిలో విపరీతమైన జీవాణువులను బాగా పెంచినటువంటి ఈ యొక్క ఘన జీవామృతాన్ని మనం దీంట్లో కొన్ని అంశాలను కలుపుకోవాల్సి వస్తుంది. ఇందులో ప్రధానంగా మనము బెల్లం కూడా 5 కిలోలకు ఒక 5-10 గ్రాముల చొప్పున బెల్లాన్ని కలుపుకొని బెల్లాన్ని కూడా వేసుకున్నాము. ఈ పప్పు పిండి అండి, ఏదైనా సరే పప్పు పిండి, అదేమో నల్ల బెల్లం అంటారు దీన్ని. తర్వాత ఇది పప్పు పిండి. ఏదైనా వేస్ట్ మనం పప్పులను మనము మామూలుగా మనం ఇసురాలో ఇసిరిన తర్వాత వచ్చిన పొట్టు,
ఈ వేస్టేజ్ అంతా కూడా పప్పుగా వాడుకోవచ్చు. ఇట్లా వాడుకున్నటువంటి ఈ పప్పు, ఈ బెల్లాన్ని మనకు దీనికి మూలంగా పేడ, తర్వాత మూత్రం, ఈ 3 అంశాలు. దీనికి ఇంకొక అంశం, 5వ అంశము, ఇందులో కూడా స్వజాతి జీవ క్రిములు ఉండటానికి ఒక పిడికెడు మట్టి కావాలి. ఈ పిడికెడు మట్టిని కూడా ఇందులో కలిపేసి ఈ మట్టిని, పేడను, మరి మూత్రాన్ని, బెల్లాన్ని, పిండిని అన్నింటిని కూడా ఒక చోట చేర్చి వీటికి బాగా పిసికి చక్కగా ముద్దలు కట్టుకొని దీన్ని 48 గంటలు దిబ్బేసి పెట్టుకోవాలి. దీంట్లో తగినంత గోమూత్రం, ఇది ముద్దలు కట్టడానికి మనకు తగినంత గోమూత్రాన్ని వాడుకుంటే సరిపోతుంది. పేడ, గోమూత్రము, మరి పిండి, బెల్లము, మట్టి 5 అంశాలు కలుస్తాయి ఇందులో. ఈ 5 అంశాలతో దీన్ని చక్కగా ముద్దలు చేసుకొని మరి పిసుకొని గట్టిగా పిసుకోవాలి. అన్ని భాగాలు కూడా చక్కగా పిసకాలి. దీన్ని మామూలుగా పెద్ద ఎత్తున 1 టన్ను కనుక 1 క్వింటాల్ కనుక వేసుకున్నట్టయితే మన సంవత్సరం అంతా గోనె సంచుల్లో దాపెట్టుకొని మనం వేసినట్టయితే పంటలు విత్తనం వేసుకుంటూ మొక్కలు నాటుకుంటూ ఆ మొక్కలకు విత్తనానికి మరి కావలసినటువంటి పోషకాలను ఇచ్చేటువంటిది జీవ ప్రక్రియ. ఇప్పుడు ద్రవ జీవామృతాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో సత్తిరెడ్డి మాటలోనే విందాం. దేశవాళీ ఆవు యొక్క గోమూత్రం, ఈ గోమూత్రాన్ని 10 లీటర్ల గోమూత్రం, 200 లీటర్ల డ్రమ్ములో 3 పావులంతు ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్న దాంట్లో ఈ గోమూత్రాన్ని 10 లీటర్లు గోమూత్రం పోస్తున్నాం. తర్వాత 10 కేజీల పేడ, ఇది 10 కేజీల పేడ, అట్లనే మనకి 2 కిలోల పిండి, 2 కిలోల బెల్లం, ఇవి కూడా మనకు చాలా ముఖ్యం. 2 కిలోల బెల్లము, 2 కిలోల పిండి. తర్వాత ఈ పిడికెడు, ఇందులో పుట్టమట్టి అనుకుంటాము. ఈ పుట్టమట్టిలో అంటే ఎక్కడైనా రసాయనాలు ఇంతకుముందు వాడనటువంటి భూమిలోని యొక్క మట్టిని వేస్తే చాలు, ఇందులో జీవ ప్రక్రియ బాగా ఉంటుంది. ద్రవ జీవామృతంలో మొదలు 3 వంతులు నీళ్ళు తీసుకున్నాము, 1 వంతు ఖాళీ పెట్టాము. ఆ ఖాళీ పెట్టిన దాంట్లో ఒక 10 లీటర్ల దేశవాళీ గోమూత్రాన్ని తీసుకున్నాం. తర్వాత మళ్ళీ అందులో ఒక 10 కేజీల పేడను కలాపి చల్లి బాగా పిసికినటువంటిది ఇందులో కలిపాము. ఓ పిడికెడు మట్టిని కూడా ఇలాంటి పిడికెడు మట్టిని కూడా తీసుకొని, అంటే ఈ భూమి మీదది కాకుండా వేరే పుట్టమట్టి, మన జీవ ప్రక్రియ ఉన్నటువంటి పుట్టమట్టిని కనుక తీసుకొని ఇందులో వేసుకున్నట్టయితే దీన్ని కూడా దీంట్లో కలుపుకొని ఈ పిండి, బెల్లము, అందులో బెల్లం కూడా వేసినాం బెల్లము, పిండి 2 అందులో చక్కగా పిసికి ద్రావకం చేసి నింపాము. ఇలా దీని ద్రవ జీవామృతం అంటారు. ఈ 5 రకాల పదార్థాలతో తయారు చేసిన జీవామృతాన్ని రోజు ఉదయము, సాయంకాలము 1 నిమిషం ఉదయము, 1 నిమిషం సాయంకాలం దీన్ని ఇలా కలిపినట్లయితే ఇది జీవ ప్రక్రియ బాగా పెరుగుతుంది. దీన్ని ప్రధానంగా ఎండలో పెట్టకూడదు. ఈ డ్రమ్మును చెట్టు నీడ కింద కానీ, పాక కింద కానీ, చెట్ల నీడ కింద వేసుకున్నట్టయితే ఈ యొక్క మరి సూర్యకిరణాలకు ఈ జీవ ప్రక్రియ ఏమాత్రం పోకుండా కాపాడిన వాళ్ళం అవుతాం. ఈ రకంగా వేసుకొని దీన్ని 10 రోజులు, ఇంతకుముందు 48 గంటలు, వారం రోజులే అన్నారు, కానీ ఇప్పుడు దీని సమయం పెరిగింది. 10 రోజుల వరకు దీన్ని బాగా మురగబెట్టి ఉదయం సాయంకాలం కలిపి పైన ఇట్లా గోనె సంచులు తీసుకొని నీడ ఉన్నప్పటికీ కూడా పైనుంచి ఇలా గోనె సంచి కప్పుకొని ఈ గోనె సంచి తీసి ఉదయం సాయంకాలం దీన్ని సవ్య దిశలో తిప్పుకొని ఈ రకంగా 10 రోజులు తయారు అయినటువంటి జీవామృతాన్ని చెట్లకు పిచికారి కూడా చేసుకోవచ్చు. చెట్ల మొదట వేసుకోవచ్చు, పొలంలోనైతే ఓరాలెమ్మడి తిరిగి చల్లుకోవచ్చు. ఈ రకంగా తయారు చేసిన జీవామృతాన్ని అనేక విధాలుగా ఇది 1 ఎకరానికి 200 లీటర్ల జీవామృతం తయారైంది. దీని వారం 10 రోజుల తర్వాత 1 ఎకరం పొలంలో మరి పళ్ళ చెట్లు కానివ్వండి, మరి కూరగాయలు కానీ ప్రతి 15 రోజులకు 1 డోసు చొప్పున కూరగాయలకు, వరి పొలానికి, ఈ మామూలు తోటలకైతే నెలకు 1 డోసు ఇస్తే సరిపోతుంది. చేప ద్రావణాలతో తయారు చేసిన ఔషధాలతో ఉద్యాన పంటల్లో చీడపీడల యాజమాన్యంలోనూ అద్భుత ఫలితాలు సాధించవచ్చు. చేప కషాయం, చేప అమైనో ఆమ్లాలు ఉద్యాన పంటల్లో చీడపీడలను నివారిస్తోంది. పోషకాలు అందించడంలో, భూసారాన్ని పెంపొందించడంలోనూ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాయి.
ఫిష్ ఎమినో యాసిడ్. ఇది మొక్కలకు బలాన్నిస్తుంది. దీన్ని మీనామృతం అంటారు. దీన్ని పంటలకు పిచికారీ చేసినట్లయితే మొక్కలు బలంగా పెరుగుతాయి. మీనామృతం తయారీకి రైతు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. రైతే స్వయంగా తయారు చేసుకోవచ్చు. హౌజ్లు, ఫామ్ పాండ్లు, బావుల్లో లభించే చేపలతో మీనామృతం తయారు చేయొచ్చు. చేపల వ్యర్థాలతోనూ దీన్ని తయారు చేయొచ్చు. మీనామృతం తయారీకి నల్లబెల్లం, చేపల వేస్ట్, మంచినీళ్లు ఉంటే సరిపోతుంది. మరి మీనామృతం తయారీ ఎలా చేస్తారో ఓసారి చూద్దామా? ఇప్పుడు 1 కేజీ బెల్లాన్ని మనం ఇందులో వేసుకుంటున్నాం. ఈ కేజీ బెల్లాన్ని మనం నల్ల బెల్లం అంటారు. దీన్ని మనం తినే బెల్లం కాకుండా నల్ల బెల్లం. ఇది కూడా తీయగానే ఉంటుంది. మనం తినే బెల్లం కంటే తీయంగా ఉంటుంది. కానీ ఇంత శుద్ధి కాకూడదు, అంత ఇదిగా ఉండదు, క్రూడ్గా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మనము ఇలాంటి మూల పదార్థాలను మనం వేసుకోవటానికి సహకరిస్తుంది. కాబట్టి ఈ బెల్లాన్ని మనం మరి విరివిగా వాడుకుంటాము. ఇందులో ఎలాంటి రసాయనాలు కలవనటువంటిది. మరి అట్లాంటి బెల్లాన్ని కూడా మనం 1 కేజీ వేసుకున్నాం. ఇక్కడ మనం ఏదైతే ఫిష్ అమినో యాసిడ్ తయారు చేస్తున్నామో ఇందులో భాగంగా మొదట్లో ఈ బాటిల్లో మనం సుమారుగా 3 వంతులు 2 వంతులు ఖాళీగా ఉండేటట్టుగా ఉండాలి. కాబట్టి ఇలాంటి దాన్ని మనము తయారు చేసుకునేటప్పుడు చేపల యొక్క వేస్ట్ ఏదైతే బెల్లం వేసామో చేపల వేస్ట్లు ఉన్నాయి. ఇవన్నీ రెప్పలు, ఇవన్నీ చిన్న వేస్ట్, తోకలు, ఇవన్నీ కూడా ఇందులో వేసి మనము తయారు చేసినట్టయితే చేపల వేస్ట్ను మొత్తము మనము అమినో యాసిడ్ తయారు చేసుకోవచ్చు. ఇందులో మనం శుభ్రంగా చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో ప్రధానంగా ఈ వేస్ట్ ఏదైతే వేసినామో ఈ వేస్ట్లన్నీ కూడా అంటే రైతు ఖర్చు పెట్టకుండా ఎక్కడైనా మార్కెట్లో కొనుక్కున్న తర్వాత వాష్ చేసే వాళ్ళ దగ్గరికి పెడితే వాళ్ళు ఉచితంగానే ఇవన్నీ ఇస్తారు. ఇందులో 1 పైసా కూడా ఎవరు తీసుకోరు. కాబట్టి ఈ ఖర్చు లేనటువంటిది ఏదైతే ఉందో మరి ఒకవేళ ఆర్థికంగా ఉండి ఎవరన్నా మరి సమయస్ఫూర్తిగా దొరకకపోతే కూడా మనం పెంచుకొని కూడా ఇలాంటివన్నిటిని కూడా చేపల ముక్కలను మనము కోసి 1 కేజీ వేసుకుంటే ఆ కేజీ డోస్ ఇది. 1 కేజీకి కేజీ బెల్లము, 1 లీటర్ నీళ్లు, కేజీ బెల్లము, కేజీ ఈ యొక్క ఏదైతే ఫిష్ ఉందో ఫిష్, బెల్లము, నీళ్ళు, వీటిని మూత వేసి మనము డేట్ పెట్టుకోవాలా. ఇందులో పెన్ను తీసుకొని ఇందులో ఈరోజు డేటు, ఈ డేటు నుండి మనకు 27 రోజులు పెంచుకున్నట్లయితే ఇది మనకు ఫిష్ అమినో యాసిడ్ తయారవుతుంది. దీన్ని మనము మొక్కలకు కావాల్సిన పోషకాలన్నింటిని కూడా మనం నివారించుకొని పంటలకు మంచి బలమైనటువంటి టానిక్ను మనం ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇది చాలా సులువైంది, అందరు కూడా చేసుకోవచ్చు. దీనికి చదువు అంత అవసరం లేదు, మరి అంత సైన్స్కు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఈ విధానాన్ని మనము రైతు సోదరులందరూ కూడా మరి ఉపయోగించుకున్నట్టయితే చాలా ఉపయోగకారిగా ఉంటుంది. అన్ని పంటల మీద మీరు అద్భుతమైనటువంటి విచిత్రమైనటువంటి పంటల మీద వచ్చేటువంటి ఏదైతే నాణ్యత ఉంటుందో మరి పంటల్లో మరి మంచి అమృతం లాంటి పంటలను మనం పండించుకునే విధంగా కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఏవైనా మనము చేసుకోవచ్చు. దీన్ని కూడా రోజు 1 మారు ఇట్లా విదిలిచ్చి 27 రోజులు పెట్టుకుంటే ఇది కూడా 6 మాసాల వరకు నిల్వ ఉంటుంది. మనము 27 రోజుల తర్వాత నుంచి మొదలు పెట్టుకొని మనము మరి 6 మాసాల వరకు దీన్ని వాడుకోవచ్చు మనకి ఇష్టమైనప్పుడు. కాబట్టి దీన్ని మనము వాడుకునేటప్పుడు ఈ యొక్క పరిమాణాన్ని 200 లీటర్ల నీళ్ళల్లో చక్కగా వడబోసుకొని పిసికి మరి దాన్ని తయారు చేసుకున్నట్లయితే మనకు ఎంత మొక్కలకు వచ్చినా కూడా పంటకి అన్ని పంటల మీద మనం వాడుకోవచ్చు. రెక్కలు ముక్కలు చేసుకున్న రైతన్న రంది తీరదు. 6 గాలం కష్టం చేసినా పెద్దగా మిగులుబాటు ఉండటం లేదు. వాతావరణంలో మార్పు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నాశనమవుతుంటే కర్షకుడి గుండె తరుక్కుపోతోంది. క్రిమి కీటకాల దాడి ఉధృతమై పొలాన్నంతా తినేస్తూ ఉంటే ఏం చేయాలో పాలుపోని దుర్భర స్థితి అన్నదాతలది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? చీడపీడల నుంచి పంటలను ఎలా రక్షించుకోవాలంటే పంచపత్ర కషాయమే ప్రథమ ఔషధం అంటున్నాడు అభ్యుదయ రైతు సత్తిరెడ్డి. పంటలో రకరకాల చీడపీడలొస్తాయి.
అలాంటప్పుడు రైతులు భయపడిపోయి రసాయనాల జోలికి వెళ్లకుండా ప్రకృతిలో లభించే ఆకులతో కషాయాలను తయారు చేయొచ్చు. ఈ ప్రకృతి ఎరువులను పిచికారీ చేస్తే ఎలాంటి రోగాలు రాకుండా పంటను కాపాడుకోవచ్చు. మనకు సహజంగా ఇంటి దగ్గర లభించే వేపాకు, సీతాఫలాకు, వావిలాకు, ఉమ్మెత్తాకు, జిల్లేడాకులతో పంచపత్ర కషాయాన్ని తయారు చేసి పంటకు అందిస్తే ఎలాంటి చీడపీడలనైనా తరిమి కొట్టొచ్చు. మరి పంచపత్ర కషాయాన్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక బాండం ఇలాంటి ఈ కుండ పాత్ర దీనికి బదులుగా మనం ఎలాంటి మెటల్స్ వాడకూడదు. మరి రాతండి కానీ ఇత్తడి కానీ మరి ఎలాంటి కంచు అలాంటివి ఏవి కూడా వాడకూడదు. ఇది కేవలము మట్టివి మాత్రం. స్టెయిన్లెస్ స్టీల్ కూడా వాడుకోవచ్చు. కానీ అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది మట్టి కుండ. ఈ మట్టి కుండలో మనము ఈ గోమూత్రాన్ని 20 లీటర్ల గోమూత్రం తీసుకున్నాం. ఇందులో మరి పొంగు వచ్చేటట్టు మరి కింద కట్టెలు పెట్టి చేస్తున్నాం. ఇట్లా ఇందులో వేసిన తర్వాత మనకు ఆకులు 5 రకాల ఆకులు ఉంటాయి. ఇందులో పంచపత్ర కషాయము అంటారు. దీంట్లో ఈ 5 రకాల ఆకులను 3 పొంగులు 4 పొంగులు వచ్చే వరకు మరి దీన్ని మరగబెట్టి దించి మరి 48 గంటల వరకు పులియబెట్టి ఆ తర్వాత మళ్ళీ దీన్ని పిసికి వడగట్టుకొని మనము మరి 100 లీటర్లకు 3 నుండి 4 లీటర్ల కషాయాన్ని మనం వాడుకున్నట్లయితే ఎలాంటి వ్యాధులు కూడా మనకు పంటల మీద పైర్ల మీద సోకకుండా ఉంటాయని చెప్పి మనకు పెద్దలు సెలవిచ్చారు. దీంట్లో ప్రధానంగా ఈ ఆకుల పొళ్ళును తయారు చేసుకుంటాం. ఇందులో ఇది వేప ఆకు, ఇట్లా అన్ని ఆకులు కూడా మనం అందులో వేసుకొని వేపాకు వేసుకున్నాం. ఈ వేపాకు, ఇందులో సీతాఫలమాకు, ఇందులో మరి మనము వావిలాకు, ఉమ్మెంతాకు, జిల్లడాకు ఇలాంటి 5 రకాల ఆకులను మనము ఇందులో వేసి 3 పొంగులు వచ్చి మరిగించినట్లయితే దీనివల్ల మనకు ఎలాంటి మరి ఈ యొక్క పంచపత్ర కషాయాలతో మరి ఎలాంటి చీడపీడలను కూడా మనం దూరం చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి చేసినటువంటిది ఇది ఎప్పుడు కూడా ఇలా తయారు చేసుకున్నటువంటిది 3-4 పొంగుల తర్వాత దించి పెట్టుకొని మనము 6 మాసాల వరకు మనం దీని విలువ ఉంటుంది. వ్యవసాయంలో పంటకు జబ్బులు రావడం సహజం. ఏ రోగానికైనా అవసరమైన ఔషధాలన్నీ భూమిలోనే ఉన్నాయి. మొక్కకు, పంటకు, పండుకు దేనికైనా అవసరమైన పదార్థాలన్నీ భూమిలోనే ఉన్నాయి. సహజ సిద్ధ వ్యవసాయానికి పెట్టుబడి ఉండదు, ఏమీ కొనాల్సిన అవసరమూ లేదు. ప్రకృతిలో ఉండే జీవజాతులు, పశువుల నుంచి వచ్చే వ్యర్థాలు, ఆకులు, అలములతో ప్రకృతి ఎరువులను తయారు చేసుకోవచ్చు. అలాంటి ఎరువే కోడిగుడ్ల అమృతం. ఈ ఎగ్ ఎమినో యాసిడ్ను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమి ఆరోగ్యం, పర్యావరణ ఆరోగ్యం, మనుషుల ఆరోగ్యం పెంచవచ్చు. ఈ ప్రకృతి వ్యవసాయ విధానం అనేక విధాలుగా అనుసరిస్తున్నామంటారు సత్తిరెడ్డి. ప్రకృతి వ్యవసాయంలో ప్రధానంగా మొక్కకు కావాల్సిన పోషకాలను ప్రకృతి రూపంలోనే అందించాలంటారు ఈ అభ్యుదయ రైతు. ప్రకృతిలో లభించే నల్లబెల్లం, దేశవాళీ కోడిగుడ్లు, నిమ్మకాయలతో కోడిగుడ్ల అమృతాన్ని తయారు చేస్తున్నారు. మరి ఎగ్ ఎమినో తయారీ విధానం రైతు సత్తిరెడ్డి మాటల్లోనే విందాం. కోడిగుడ్ల అమృతం అంటారు. కోడిగుడ్ల అమృతం. కాబట్టి ఈ గుడ్ల అమృతాన్ని కూడా మనం తయారు చేసుకునే విధానంలో ఈడ 3 అంశాలు ఉంటాయి. 3 వస్తువులు దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇందులో 1 కేజీ బెల్లం వేసుకుంటాం. ఈ సీసాలో కేజీ బెల్లం వేసుకుంటే ఈ బెల్లాన్ని మనము చాలా మరి పోషకాలు ఇచ్చేటువంటి దాంట్లో ఐరన్ ఇలాంటి పదార్థాలు ఉండే దాంట్లో ప్రకృతి ఈ బెల్లం కూడా నల్ల బెల్లం. ఇది మరి బజార్లో దొరికే మనం తినే బెల్లం కాదు. అంటే తినేదే కానీ ఈ రూపంలో తినటం లేదు. కాబట్టి ఇలాంటి బెల్లాన్ని మనము ఇందులో 1 కేజీ బెల్లాన్ని తీసుకొని దీనికి 12 కోడిగుడ్లు, 1 డజను కోడిగుడ్లు అంటాం మనం. ఈ 12 కోడిగుడ్లను కూడా ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి పగలగొట్టకుండానే ఒట్టిగానే వేసి దీంట్లో మరి దీన్ని మంచి పోషకాలు ఉన్నాయి గుడ్లు. దేశవాళీ కోడిగుడ్లతో తయారైంది ఇది ఎలాంటి మరి కృత్రిమ కోడిగుడ్లు కావు. వీటిని పొదిగిచ్చిస్తే పిల్లలు అవుతాయి. ఇలాంటి మంచి పోషకాలు ఉన్న కోడిగుడ్లను మాత్రమే మనం తీసుకోవాలి. ఇందులో 2 అంశాలు తీసుకున్నాం. 1 బెల్లము, 2వది కోడిగుడ్లు. 3వది అంటే కేజీ బెల్లానికి 12 1 డజను దేశవాళీ కోడిగుడ్లు
తర్వాత 30 నిమ్మ పళ్ళను కోసినటువంటి ఇందులో వేస్తున్నాను. ఈ కోసిన నిమ్మ పళ్ళన్నీ కూడా 2 ముక్కలుగా కోసి దీన్ని నిండా నింపేస్తాము. ఇది మనకు ఎగ్ అమినో యాసిడ్ అని మొక్కకు కావలసినటువంటి పోషకాలన్నీ ఇస్తూ రోగ నిరోధక శక్తిని పెంచటంలో ఇంత గొప్పది మరొక్కటి లేదు. 27 రోజులు కనుక మనము పులియబెట్టినట్లయితే ఇది మనకు ఎగ్ అమినో యాసిడ్ అని అంటారు. దీన్ని మనం హాయిగా టానిక్ మాదిరిగా 6 మాసాల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. రోజు కూడా ఈ మూత పెట్టి దీన్ని ఏం చేయాలంటే కిందికి మీదికి ఇట్లా ఆడిస్తూ ఉండాలి. గుడ్లను పగలగొట్టేది లేదు. ఈ నిమ్మ పళ్ళల్లో ఉన్న రసము ఈ యాసిడ్ పోయి ఆ గుడ్లన్నీ కూడా చితకబెడుతుంది. ఇందులో ఒక 48 గంటల్లో రసం తయారవుతుంది. ఈ రసం అంతా కిందికి పోతుంది. రోజుకొక మారు ఇట్లా విదిలిచ్చి మనం పెట్టుకున్నట్టయితే ఇది ఎగ్ అమినో యాసిడ్ తయారవుతుంది. ఈ యొక్క గుడ్ల అమృతం అయితే ఏదైతే ఉందో అట్లనే ఎగ్ అమినో యాసిడ్ నేను గత 3 మాసాల క్రితం తయారు చేసుకున్నాను. ఇది ఎట్లా తయారు చేశానో అది కూడా అట్లనే తయారు చేశాను. ఇది 6 మాసాల వరకు మనకి పనిచేస్తుంది. మనకి ఇది 200 లీటర్ల నీళ్ళల్లో పిచికారి 1 ఎకరం కానీ 2 ఎకరాలు కానీ తోట యొక్క మొక్కల యొక్క సైజును బట్టి మనం వాడుకోవచ్చు. కాబట్టి ఇట్లాంటి అమూల్యమైనటువంటిది ఈ తయారు చేసిన తర్వాత ఈ రూపంలో తయారైంది. 27 రోజుల తర్వాత మనము ఉపయోగించుకోవడానికి సిద్ధమవుతుంది. ఎగ్ ఎమినో యాసిడ్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది, మొక్కకు బలాన్ని అందిస్తుంది, మొక్కలో ఏమైనా లోపాలుంటే నివారిస్తుంది, ఎలాంటి పురుగు వచ్చినా దాన్ని నియంత్రిస్తుంది. కొత్తగా వ్యవసాయ రంగంలోకి వస్తున్న వారికి రసాయనాలు లేకుండా వ్యవసాయం చేయడం ఎలా అన్నది ఓ ఛాలెంజింగ్గా మారింది. అలాంటి వారికి సహజ సిద్ధంగా ఎరువులు ఎలా తయారు చేసుకోవాలో నేర్పించాలన్నదే నేలతల్లి ప్రయత్నం. రైతులకు అవసరమయ్యే విషయాలపై అవగాహన పెంచడంలో నేలతల్లి ఎప్పుడూ ముందుంటుంది. ఇది ఇవాల్టి స్టైలింగ్ ఫార్మ్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం.